హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు కటోరా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. కంప్లీట్‌గా ఏ టు జెడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో అస్సలు స్పీడ్ లేకుండా నార్మల్‌గా పెట్టేసాను చూడండి. ఈ వీడియో మీరు చూసారంటే మీకు కంప్లీట్‌గా కటోరా బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేయడం వచ్చినట్టే. నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయడం రాని వాళ్ళు కూడా కటోరా బ్లౌజ్ ఇది చూడొచ్చు. నేను నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను మీకు అస్తర్ బ్లౌజ్ చేసి చూపిస్తున్నాను. అన్నీ వన్ బై వన్ వస్తూనే ఉంటాయి. వీడియోనైతే చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. మీరు కటింగ్ వీడియో చూడాలనుకుంటే లాస్ట్ వీడియో చూడండి. నేను ఇక్కడ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకొని వన్ సైడ్ ఇలా కొంచెం మలిపి కుట్టేయాలి. నెక్స్ట్ మనము నార్మల్ బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి హ్యాండ్స్‌కి దొడ్డు కుట్టేస్తాం కదా! మళ్ళీ విప్పేసుకుంటాం పైపింగ్ చేసి. అది ఒక 1 ఇంచ్ ఉండేటట్టు వేసుకుంటున్నాను. దీనికి పైపింగ్ చేసి మనం ఆ కుట్టు ఇప్పేస్తాం అన్నట్టు. 2 ఈక్వల్ సైజ్ వచ్చేలాగా చూసుకోండి. 2 సమానం ఉండాలి. కొంచెం దొడ్డు కుట్టే పెట్టేసుకోండి. ఎందుకంటే లాస్ట్‌లో ఇప్పడానికి ఈజీగా ఉంటది. ఇలా 2 చేతులు కుట్టినంక పక్కన పెట్టేసుకోండి. కరెక్ట్‌గా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోండి. అడ్డం దిడ్డం పాడేస్తే ముడతలవుతాయి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్‌కి చూడండి ఇట్లా కుట్టుకి ఎంతైతే మనం ప్లేస్ వదిలేస్తామో అంత వదిలేసి ఇట్లా ఫోల్డ్ చేసి మధ్యలో ఒకటి కట్స్ పెట్టేసుకోవాలి. ప్లేట్ హైటు బ్లౌజ్ పార్ట్ మెజర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను టేప్ పార్ట్ చూపిస్తున్నాను 4 ఇంచెస్‌కి అలా మార్క్ వేసుకోండి. ప్లేట్స్ పెట్టేటప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఎంత హైట్ ఉందో అది కరెక్ట్‌గా రెండిటికి సేమ్ హైట్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. స్టార్టింగ్ మనం కొంచెం ఎక్కువ క్లాత్ పట్టుకొని చివరికొచ్చేసరికి మనం కుట్టు అనేది తగ్గించేసుకుంటా రావాలి. మళ్ళీ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ దారం ఉంచుకొని దానికి ప్లేట్ పెట్టాక దగ్గరికి కట్ చేయకండి. చూడండి ఇలా స్టార్టింగ్ మనము ఒక పావు ఇంచు బట్ట పట్టుకొని కుట్టు వేసాం. చివరికి రాగానే మొత్తం తగ్గించుకుంటూ రావాలి. సేమ్ అలానే 2 ప్లేట్స్ సేమ్ హైట్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. 2 సమానంగా చూసుకొని పెట్టుకోండి. మళ్ళీ డబల్ కుట్టేసుకోవాలి. ఊసిపోకుండా నీట్‌గా డబల్ కుట్టు వేసేసుకోండి. చూడండి 2 సేమ్ హైట్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇట్లా సీదా చేసి కొలత బ్లౌజ్ బట్టి మనం కరెక్ట్ ప్లేస్‌లో వచ్చాయా లేవా అనేది చూసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మనం ఇట్లా గోరు పట్టి ఇట్లా సాఫ్ అనుకో నీట్‌గా కనిపిస్తుంది. చూడండి బ్లౌజ్ బట్టి మెజర్ చేశాను కరెక్ట్ ఉన్నాయి 2. తర్వాత ఇట్లా ఒకటి స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి. 1 ఇంచ్ మందం స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి. నాకిక్కడ క్లాత్ సరిపోక కొంచెం అతుకులు పడ్డాయి. సో, నేను జాయిన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. ఇలా జాయిన్ చేసేసుకొని వన్ సైడ్ మలిపి కుట్టాలి. కొంచెం అంతా క్లాత్ పట్టుకొని మలిపి ఒక స్టిచ్ వేసేసుకోండి. నేను చెప్తున్నాను కదా మీకు వీడియో అంతా నీట్‌గా అర్థమయ్యేటట్టు స్లోగా పెట్టేసాను. ఎక్కడ కూడా స్పీడ్ అనేది లేదు. నేను ఎలా అయితే కుట్టానో అలానే పెట్టాను. మీ అందరికీ అర్థం కావాలని నేను ఈ వీడియో ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ టిప్ ఒకటి. ఎందుకంటే మనం అటు లాస్ట్ ఇటు లాస్ట్ కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి. లేదంటే మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడైనా కట్ చేయొచ్చు. ఇలా బ్యాక్ పీస్ అనేది సీదా ఉండాలి. మనం ఇప్పుడు తీసుకున్న పీస్ అనేది ఉల్టా పెట్టేసుకొని కుట్టు వేయాలి. ఈ ప్లేట్ల ప్లేస్‌కి రాంగానే దాని మీద ఒక చిన్న ప్లేట్ ఇవ్వాలి. ప్లేట్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేయండి. ఇలా కంప్లీట్‌గా ఒక కుట్టు వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి ఒక సాఫ్ట్ స్టిచ్ చేస్తాము. సాఫ్ట్ స్టిచ్ అనేది మనము అనియ కుట్టు అంటాము. అనియ కుట్టు వేసేసుకోండి. ఇట్లా మొత్తం అనియ కుట్టు వేశాక మళ్ళీ దీన్ని మనం బ్యాక్ సైడ్ ఉన్నది టర్న్ చేసేస్తాం కదా బ్యాక్ సైడ్. సో, మనము దీనికి పైపింగ్ చేస్తాం కాబట్టి దీనికి కూడా మనం ఒకటి దొడ్డు కుట్టు వేస్తాము. సేమ్ హ్యాండ్స్‌కి ఎలా అయితే పైపింగ్ చేసి విప్పేస్తామో దీనికి కూడా అంతే. నార్మల్ బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి ఇలా కుట్టొచ్చు. మనం అస్తర్ బ్లౌజ్ కుడితే కనిపించకుండా కూడా ఫోల్డ్ చేయొచ్చు. పైపింగ్ చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా! అలా స్టిచ్ చేయొచ్చు. లేదంటే ఇట్లా కూడా కుట్టొచ్చు. చూడండి ఇక్కడ దొడ్డు కుట్టు వేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ చాలా సింపుల్ ఉంటది. హ్యాండ్స్ కూడా సింపులే ఉంటాయి. ఫ్రంట్‌ది మనకు కరెక్ట్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి. చూడండి ఇది రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్. ఒకసారి బ్లౌజ్ బట్టి చూసుకోండి అంత కరెక్ట్ ఉందా లేదా అని. అన్నీ మెజర్‌మెంట్స్ చూసుకోండి. క్లాత్ ఎక్కడైనా ఎక్కువ ఉన్నా మనం కట్ చేసేసుకోవచ్చు.
కింద సైడ్ మెజర్ చేశాను. మళ్ళీ మిడిల్‌లో కూడా చేస్తున్నాను. ఇప్పుడు కప్పు కూడా నేను ఎంత ఉందో కరెక్ట్ ఉందా లేదా అని చూసాను. ఎక్కడైనా కొంచెం ఎక్స్‌ట్రా ఉన్నా మనం కట్ చేసేసుకోవచ్చు. హైట్ కూడా మెజర్ చేసుకోండి. ఇదంతా కటింగ్ చేసేటప్పుడే చూస్తాము. కాకపోతే మళ్ళీ ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి. ఎక్కువ అనిపిస్తే తీసేయొచ్చు. చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కొంచెం ఎక్కువ అనిపిస్తే కట్ చేసేసుకోవాలి. దెన్ ఆ బ్యాక్ పీస్ అనేది సైడ్‌కి పెట్టేసాను. ఫ్రంట్ పీసెస్ తీసుకున్నాను. కటోరా పీసెస్. కటోరా పీస్ తీసుకోవాలి. రౌండ్‌ది తీసుకొని చూడండి ఇక్కడ కిందికి ప్లేట్ వచ్చే ప్లేస్‌లో ప్లేట్ ఎంత వరకు విడ్త్ ఉంటుందో అంత విడ్త్ కొలత బ్లౌజ్ తోటి చూసుకోండి. చూసుకొని అటు ఇటు 2 సైడ్స్ మార్క్ వేసేసుకోవాలి. తర్వాత ప్లేట్ హైట్ చూసుకోవాలి. ప్లేట్ హైట్ చూసుకునేటప్పుడు మనం ఇక్కడ పక్కన నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉందనేది మనం మార్క్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ప్లేట్ హైట్ కూడా చూసుకొని మార్క్ వేసేసుకోవాలి. చూడండి ఇట్లా కట్స్ పెట్టేసుకుంటున్నాం. ఇంకో పీస్ కూడా మనకి ఈ ప్లేస్‌లో ఉంటది ప్లేట్స్ అని తెలవడానికి. నెక్స్ట్ ఈ పీసెస్ అన్నీ ఇట్లా విడిగా తీసేసి ఏ ప్లేస్‌లో అయితే మనం మార్క్ ఏసామో ఆ మార్క్ నుంచి ఇటు ప్లేట్ పెట్టుకుంటూ రావాలని చెప్పాను కదా! స్టార్టింగ్ ఎక్కువ క్లాత్ పట్టి ఎండింగ్ వచ్చేసరికి మొత్తం తగ్గించుకుంటూ రావాలి. సేమ్ అలానే 2 ప్లేట్స్ పెట్టేసుకోండి. ఈ ప్లేట్స్ ఎట్లా అంటే మనం క్లాత్ ఎక్కువ పడతాము. దీనికి సింగిల్ ప్లేటే ఉంటుంది. మనకు నార్మల్ బ్లౌజ్‌కేమో 3, 4 ప్లేట్స్ వస్తాయి. దీనికైతే ఓన్లీ 1 ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే చూడండి షేప్ ఎలా వచ్చిందో. కరెక్ట్ బ్లౌజ్‌కి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది. ఇంకా మీకు కావాలంటే చూడండి ఇక్కడ నేను మెజర్ చేసి చూపిస్తున్నాను. పర్ఫెక్ట్‌గా వచ్చింది. నెక్స్ట్ దీనికి డబుల్ కుట్టు వేస్తున్నాను. రెండిటికి మీరు డబుల్ కుట్టు వేసేసుకోవాలి. కరెక్ట్ హైట్ ఉందా లేవా అనేది చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చేసుకొని మంచిగా స్టిచ్ వేసేసేయండి. ఇలా 2 స్టిచ్ చేశాక చూడండి నేను చూపిస్తున్నట్టు పర్ల్ చేసి మిడిల్‌లో ఒక స్టిచ్ చేయాలి. ఇలానే సేమ్ 2 వేసుకోండి. ఇలా 2 వేశాక చూడండి ప్లేట్స్ పర్ఫెక్ట్‌గా వచ్చాయి. నెక్స్ట్ ఈ పీసెస్ తీసుకొని కరెక్ట్ దేనికి ఏది పెట్టాలనేది చూసుకోండి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. 2 ఇట్లా సీదా వచ్చేటట్టు చూసుకొని పెట్టండి. ఈ 2 ఎక్స్ పట్టి సైడ్ స్టిచ్ చేసేటియి 2 ఒకే సైడ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకో. చూడండి ఇలా జాయిన్ చేయడమే సింపుల్. కటోరా బ్లౌజ్ చాలా సింపుల్ అండి. మీకిక్కడ పర్ఫెక్ట్‌గా ప్లేట్ పెట్టడం తెలిస్తే చాలు. చాలా సింపుల్. ఇలా ఆ పీస్‌ని ఈ పీస్ జాయిన్ చేయడమే. ఇట్లా కంప్లీట్‌గా ఎక్కడ కూడా ఫోల్డ్ లేకుండా నీట్‌గా ఈక్వల్‌గా బట్ట పట్టుకుంటూ స్టిచ్ వేసేయండి. చూడండి ఇప్పుడు పీస్ రెడీ అయిపోయింది. క్రాస్ పీస్. దీనికి మనము కింది క్రాస్ పట్టీ లెక్కిద్దాం గదా! చూడండి ఎంత సింపుల్‌గా ఉంది. మళ్ళీ ఒక డబల్ కుట్టు వేసేసుకుంటున్నాను. సేమ్ అలానే ఇంకొకటి కూడా కుట్టు వేసేసుకోవాలి. 2 ఈక్వల్‌గా వచ్చినా లేవా చూసుకొని స్టిచ్ వేసేసుకోండి. ఎక్కడైనా ఏదైనా ఎక్స్‌ట్రా కొంచెం క్లాత్ వస్తే లైట్‌గా కట్ చేసేసుకోవాలి. చూడండి 2 పీసెస్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు మనము క్రాస్ పట్టీ లెక్కిస్తాము. క్రాస్ పట్టీలు ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కాబట్టి 4 ఉంటాయి. నేనైతే క్రాస్ పట్టీ కుట్టు వేసిందనేది బయట కనిపించకుండా వేస్తాను. చూడండి ముందుకొకటి, వెనుకకొకటి ఇట్లా వస్తాయి కదా క్రాస్‌లో. అవి మెయిన్ ప్లేస్‌లో ఉండేటట్టు చూసుకొని కొంచెం బట్ట పట్టుకుంటూ 3 సమానంగా పెట్టుకుంటూ కుట్టు వేయాలి. అన్నీ ఈక్వల్‌గా బట్ట పట్టుకోండి. ఏది కూడా ఎక్కువ తక్కువ అనేది లేకుండా సమానంగా పట్టుకుంటూ కుట్టు వేయాలి. ప్లేట్ ఉన్న ప్లేస్‌లో ప్లేట్‌ని మీరు మలిపి అయినా కుట్టేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా అయినా వేయొచ్చు. నెక్స్ట్ ఇట్లా మొత్తం అంతా కరెక్ట్ కుట్టు వేశాక నెక్స్ట్ ఇలా వన్ సైడ్ నుంచి మొత్తం అంతా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ క్రాస్ పట్టీల వరకు ఫోల్డ్ చేసి ఒక క్రాస్ పట్టీ అటు, ఒక క్రాస్ పట్టీ ఇటు వేసేసుకొని చివరన ఒక కుట్టు వేసేయాలి. మనం లోపల ఫోల్డ్ చేసిన క్లాత్ మీద కుట్టు పడకుండా నీట్‌గా వేసుకోండి. క్లాత్ మీద కుట్టు పడ్డదంటే అది అస్సలే ఎళ్ళదు. చూడండి చూసుకొని వేయండి. ఇట్లా నీట్‌గా వేసేసుకోండి. కంప్లీట్‌గా డబుల్ కుట్టు వేసుకోండి. ఇలా డబుల్ కుట్టు వేశాక నెక్స్ట్ ఇలా కొంచెం బయట కనిపించే క్లాత్‌ని పట్టుకొని ఇలా
బయటకు తీయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి సేమ్ ప్రాసెస్. 2 అలానే చేసేసుకొని కిందికి, మీదికి సాఫ్ స్టిచ్ వేసేస్తాం. ఇట్లా ఏదైనా లోపలికి ఫోల్డింగ్ ఉంటే బయటకనుకుంటూ ఇట్లా గోరువాటు సాఫ్ అనుకోవాలి. అన్న తర్వాత నెక్స్ట్ ఇలా పైన కిందకి సాఫ్ స్టిచ్ వేసేసుకోండి. రెండిటికి సేమ్ అలానే వేసేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్ క్రాస్ పట్టి లెక్కియడం. ఇలా చేస్తే ఏంటంటే మన క్లాత్ బయట కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. కొన్ని క్లాత్స్‌కి అంతా కుచ్చినట్టు అవుతుంది కదా! ఇలా స్టిచ్ చేసామనుకో అస్సలు ఏ ప్రాబ్లమ్ లేకుండా నీట్‌గా ఉంటది. సో, ఇలా కిందికి, మీదికి 2 సైడ్స్ వేసేసుకోవాలి. సేమ్ అలానే 2 పీసెస్ వేయండి. ఇలా 2 కుట్టాక ఒకసారి చూసుకోండి. 2 ఒకే హైట్‌లో వచ్చాయా? కరెక్ట్ సైజ్ ఉన్నాయా? లేవా? అని చూసుకోండి. ఇలా మనం కొలత బ్లౌజ్ బట్టి కూడా ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడ్ ఎంత హైట్ కరెక్ట్ ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎక్కించడానికి ఒకటి చిన్న పీస్, ఒకటి పెద్ద పీస్ తీసుకుంటాము. తీసుకొని ఇలా వన్ సైడ్ మలిపి స్టిచ్ చేయండి. ఇది మనం ఉక్స్ పట్టి ఎక్కించేది 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. కాజా పట్టిది 2 ఉన్నా సరిపోతది. నెక్స్ట్ ఇప్పుడు కాజా పట్టి తీసుకొని మలిపి కుట్టేయండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా ఎక్కేయడం చాలా సింపుల్. నేను చెప్తాను చూడండి. మనకు బ్లౌజ్‌కి ఏది ఎటు సైడ్ ఉందనేది చూసుకొని వేయాలి. కొంతమంది బ్లౌజెస్‌కి రైట్ సైడ్ కాజా పట్టి ఉంటది చూసుకోండి. కాజా పట్టి, ఉక్స్ పట్టి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్‌కి ఏ సైడ్ ఉందో ఆ సైడ్ చూసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ ఉంటది ఉక్స్ పట్టి. సో, ఇలా రైట్ సైడ్ తీసుకొని క్లాత్ సీదా ఉండి మీద వేసేది ఉల్టా పెట్టేసుకొని కింది సైడ్ మలిపి ఒక స్టిచ్ వేసాం. నెక్స్ట్ సాఫ్ స్టిచ్ కూడా వేయాలి. ఇలా క్లాత్ అంతా సైడ్‌కి అనుకుంటూ వేసేయండి. తర్వాత కిందికి మనం కొంచెం మలిపాం కదా! అక్కడి నుంచి బ్యాక్ సైడ్ టర్న్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఏదైనా ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసేసుకొని సేమ్ ఇంకో 2 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. ప్లేట్ ఇచ్చిన ప్లేస్‌లో మళ్ళీ ఒక ప్లేట్ ఇవ్వండి. మనం ఆ ప్లేటు ఇక్కడ పెట్టాం కదా! ఫస్ట్ ప్లేట్ ఉన్న కాడ. సో, అలా దాని నుంచి పిచ్ వేసేసుకోవాలి. అంతేనండి సింపుల్‌గా ఉక్స్ పట్టి స్టిచ్ చేయడం. నెక్స్ట్ కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. కాజా పట్టి ఫస్ట్ కింద పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దాని మీద మనం కుట్టిన క్రాస్ పీస్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేయండి ఒకటి. కిందికి మలుపుతాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. అన్నిటికి డబుల్ డబుల్ స్టిచ్‌లు వేయండి. ఇలా వేశాక ఇది చాలా సింపుల్. బ్యాక్ సైడ్ నుంచి ఉన్న క్లాత్ తీసుకొని ఇట్లా మనం ఎక్కడైతే కుట్టేసామో ఆ కుట్టు మీద ఇట్లా పెట్టేసుకుంటే 2 వస్తాయి. అప్పుడు మనం కొలత బ్లౌజ్ బట్టి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్‌లో ఉన్నాయి కాజా పట్టీలనేది మార్క్ వేసుకోవాలి. కొన్ని బ్లౌజెస్‌కి 5 ఉంటాయి. కొన్ని బ్లౌజెస్‌కి 6 ఉంటాయి. నెక్స్ట్ ఇలా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడెక్కడైతే మార్క్ ఏసామో అక్కడ ఇట్లా వీ లెక్క వచ్చేటట్టు పొయ్యాలి మనం కుట్టేయాలి. మీకు ఆల్రెడీ ఇది అర్థమవుతుంది చూస్తేనే. ఇలా కంప్లీట్‌గా 5 ప్లేసెస్‌లో వేసేసుకొని కిందికి మలిపి కుట్టేయాలి. మీకేదైనా ఇక్కడ అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి. నేను చెప్తాను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్. చూస్తేనే అర్థమవుతుంది. బట్ నేను మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా కంప్లీట్‌గా 5 వేసేసుకోవాలి. ఏదైనా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసుకోండి. లోపలికి బాగా ఫోల్డింగ్ పెట్టకండి. కొంచెం క్లాత్ ఉంటే సరిపోతుంది. ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని లాస్ట్‌ది వేసే ముందే క్లాత్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని లాస్ట్‌ది కూడా సేమ్ కాజా ఫస్ట్ వీ లెక్క ఎలా ఏసామో ఇది కూడా అలానే వేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఫోల్డ్ చేయడం కష్టం అనిపిస్తే మా దగ్గర సూది ఉంటది కదా! సూదితో కూడా చేయొచ్చు. ఇలా చేసి మళ్ళీ అటు సైడ్ టర్న్ చేసేసుకొని కిందికొక కుట్టు వేసేసుకోండి. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ లెవ్వకుండా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా వేసేసుకోండి. అంతేనండి కాజా పట్టి స్టిచ్ చేయడం చాలా సింపుల్. ఉక్సు పట్టి, కాజా పట్టి అయిపోయింది. 2 కరెక్ట్ హైట్‌లో ఉన్నాయా లేవా అని చూసుకోండి ఒకసారి. 2 ఈక్వల్‌గా ఉండాలి.
ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండొద్దు అస్సలే. కొం కొంచెం ఏదైనా ఎక్స్‌ట్రా అనిపిస్తే లైట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా కాజా పట్టి, ఉక్సు పట్టి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కొలత బ్లౌజ్ బట్టి ఆహ్, లూజు, హైట్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చెప్పే కటింగ్, స్టిచ్చింగ్ అంతా ఏంటంటే డైరెక్ట్ మిషన్ మీదనే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటాం. జస్ట్ నార్మల్ కటింగ్ అంటే ఫస్టే అన్నీ కట్ చేసుకుంటాం. తర్వాత ఏ మెజర్‌మెంట్స్ లేకుండా డైరెక్ట్‌గా కుడతారు. అలా స్టిచ్ చేసిన దానికంటే మనం ఇలా చేస్తేనే మనకు తర్వాత ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇలా బ్యాక్ పీస్ తీసుకొని ఫ్రంట్ పీస్ దాని మీద పెట్టి షోల్డర్స్ జాయిన్ చేస్తాము. గల్ల సైడ్ కరెక్ట్ పెట్టుకోండి. గల్ల సైడ్ కరెక్ట్ పెట్టుకొని స్టిచ్ వేసేసుకోండి. కొంచెం క్లాత్ పట్టుకొని కుట్టు వేయండి. అన్నిటికి డబల్ డబల్ కుట్లు వేసేసుకోవాలి. డబల్ డబల్ కుట్లు వేసి మళ్ళా ఎక్కడైతే కుట్టేసామో దానికి పైన గూడా ఇంకో కుట్టేయాలి. అవన్నీ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఒకసారి మా వీడియోస్ అన్నీ చూడండి మీకు అర్థమవుతది. ఇలా కంప్లీట్‌గా 2 వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు షోల్డర్స్ కట్ చేస్తాం. షోల్డర్స్ కట్ చేయడానికి సైడ్ హైట్ ఎంత ఉందనేది మార్క్ వేసుకోండి ఫస్ట్. ఒక పీస్ మీద మార్క్ వేయండి సైడ్స్ అన్నీ హైట్ ఎంత ఉందనేది బ్లౌజ్ బట్టి. మార్క్ వేసేసుకొని 4 సైడ్స్ ఒకసారి కలిపేసుకోవాలి. 4 ఒకేకాయి కలిపేసుకొని ఇలా మార్కేసిన ప్లేస్ ఎక్కడుందో చూసుకొని అక్కడ ఒక కట్ పెట్టేసుకోండి. అంటే అక్కడి వరకు మనకు అంతా ఎళ్ళిపోతుంది లో కటింగ్‌లా. షోల్డర్స్ కట్ చేసేటప్పుడు. చూడండి బ్యాక్ పీస్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా చేసుకోండి నీట్‌గా. అయ్యాక కొలత బ్లౌజ్ తీసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పీసు మార్కేస్తున్నాం. సో, బ్యాక్ సైడ్ తీసుకొని ఇలా మార్క్ వేయాలి. కుట్టుకు పట్టుకొని మార్కేయండి. ఫస్ట్ ఒక నార్మల్ యేసుకొని తర్వాత కుట్టుకు గూడా వేయండి. ఇట్లా కొంచెం క్లాత్ జరుపుకుంటూ మొత్తం అంతా మార్క్ వేసుకోండి. లాస్ట్ వరకు రాంగానే మనకు ముందు కట్ చేసిన దాంట్లోకి జాయిన్ అయిపోతది మొత్తం. ఇలా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఇలా మనము ముందే కట్ చేయకుండా ఇలా మిషన్ మీద బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నా కానీ మనం ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. కానీ డైరెక్ట్ ఫస్ట్ కటింగ్ చేస్తాం కదా! అక్కడ మనం ఏం చేయలేం. అంతా ముందే కటింగ్ చేసేసి పెట్టుకుంటాం. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మనం దాన్ని రీసెట్ చేయలేం. ఏం చేయలేం. సో, అందుకే ఇలా ఉంటేనే బెటర్. ఇలా కటింగ్ నేర్చుకోండి. ఇలానే స్టిచ్ చేయండి మీరు కూడా. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ తీసుకుంటున్నాం. ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ ఎలా మార్కేసామో అలానే కొంచెం నార్మల్‌గా కుట్టుకు పట్టుకొని మార్క్ వేసుకోవాలి. అటు గల్ల సైడు కొంచెం బట్ట పట్టుకోవాలి కుట్టుకు. పట్టుకొని నెక్స్ట్ ఇటు సైడ్ కూడా కుట్టుకు పట్టుకొని మార్క్ వేసుకోవాలి. ఇలానే కంప్లీట్‌గా వేసేసుకోండి. ఎక్స్‌ట్రా వచ్చిన క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. అన్ని ఫోల్డ్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి. ఎక్కలు తక్కలు లేకుండా నీట్‌గా చూసుకొని కట్ చేయండి. ఇంకా మీరు కావాలనుకుంటే ఇట్లా బ్లౌజ్ మొత్తం దీని మీద పెట్టి కూడా మార్క్ వేసేసుకోవచ్చు. కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ వేసామో అక్కడ కరెక్ట్ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ మనం మార్క్ వేసినట్టే వచ్చింది. సో, ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇది మనకు ఫ్రంట్, బ్యాక్ రెండెలా కట్ చేయాలనో చూపించాను. నెక్స్ట్ హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ కూడా ఏంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. కొంతమంది ఏదో పెద్ద ప్రాసెస్ చెప్తారు లో కటింగ్ తీయడం అది ఇది అని. మనం యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్‌కి ఎలా ఉందో అలానే కట్ చేయడం నేనిక్కడ చూపిస్తాను. ఇలా కంప్లీట్‌గా ఎక్కడ కూడా ఖర్చులు లేకుండా నీట్‌గా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను. మనం ముందుగా కుట్టి పెట్టుకున్న హ్యాండ్స్ తీసుకొని ఫస్ట్ ఒక్క పీస్‌కు మార్క్ వేసేసుకోవాలి. ఇలా సీదా పెట్టి ఉల్టా సైడు ఫోల్డ్ చేయాలి. చూడండి దీనికి ఆల్రెడీ లో కటింగ్ చేసిందే ఉంది. కాకపోతే నేను మళ్ళీ మీకు ఒకసారి ఒక్కటికి 2 సార్లు చూపిస్తాను. కొంచెం ఎక్కువనే ఎళ్తది. మనం ఫోల్డింగ్ చేసి ఎక్కువ తక్కువ చేస్తాం కదా స్టార్టింగ్. కొంచెం ఎక్కువనే బట్ట పట్టుకొని కుట్టు వేసుకుంటాం మనం. చూడండి ఇక్కడ ఫస్ట్ అంతా కరెక్ట్ ఉన్నదా సైడ్స్‌లో చూసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకున్నాం. నెక్స్ట్
ఫస్ట్ మనం దీని మీద మొత్తం అంతా హ్యాండ్ పరిచాం కదా! కింది సైడ్‌ది మార్పేసుకోవాలి. మీది సైడ్‌ది మార్పేసుకోవాలి. ఫస్ట్ మీది సైడ్‌ది ఎంతుందనేది ఇట్లా హ్యాండ్ పట్టి పట్టుకుంటూ మార్క్ వేసుకుంటున్నాం. కరెక్ట్‌గా ఇలా వేసుకోవాలి. లాస్ట్ వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీది పీసు అంటే లోపల సైడ్ బ్యాక్ సైడ్‌దున్నది మార్కేస్తున్నాం. ఇలా పట్టుకొని వేస్తే చాలు. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందో లేదో తెలవదు కానీ వీడియో చూస్తే మాత్రం మీకు నీట్‌గా అర్థమవుతుంది. చాలా సింపుల్. ఇంతే లో కటింగ్ తీయడం. ఒక ఒక పీస్ మాత్రమే లో కటింగ్ తీస్తాం. అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు వేయాలి. ఇలా చూడండి ఎంత లో కటింగ్ వచ్చింది. షేప్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! ఇలా వన్ పీస్ కట్ చేసాం కదా మనం. సెకండ్‌ది ఎట్లా అంటే హ్యాండ్ సీదా పెట్టి, హ్యాండ్ ఉల్టా పెట్టాలి. అంటే 2 సీదా చూసుకోవాలి లోపల. 2 సీదా చూసుకునేటట్టు వేసుకొని యాజ్ ఇట్ ఈజ్ కట్ చేయడం. ఇలా చేస్తే ఏంటిదంటే 2 మనకు లో కటింగ్ చేసినయి ఫ్రంట్ సైడ్ వస్తాయి. ఇలా కాకుండా అపోజిట్‌లో వేశారంటే ఒకటి బ్యాక్, ఒకటి ఫ్రంట్ వస్తది. అర్థమైంది కదా! ఫస్ట్ వేసింది సీదా పెట్టండి. సెకండ్ వేసింది ఉల్టా పెట్టండి. సో, మన మధ్యలో చూస్తే 2 సీదా సైడ్ చూసుకుంటాయి. అంతే చాలా సింపుల్. మధ్యలో ఒకసారి కట్స్ పెట్టుకోండి. అక్కడి నుంచి మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్, ఫ్రంట్ పీసెస్ తీసుకొని షోల్డర్ జాయిన్ చేసింది. మధ్యలో షోల్డర్ జాయిన్ చేసిన కాడ కట్స్ పెట్టాను కదా! అక్కడి నుంచి ఫస్ట్ లో కటింగ్ ఉన్నది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. చూడండి లో కటింగ్ ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని కొంచెం క్లాత్ పట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా జాయిన్ చేయాలి. అన్నీ ఇలానే జాయిన్ చేసుకొని డబల్ కుట్లు వేసుకోండి. ఫస్ట్ వన్ సైడ్ ఇలా జాయిన్ చేస్తున్నాం కదా! దాన్ని మళ్ళీ ఇట్లా ఉల్టా తీసుకోండి. ఇక్కడిక్కడనే మనము 2 కుట్లు పడేటట్టు చేస్తున్నాం. మొత్తం హ్యాండ్ అంతా స్టార్టింగ్ నుంచి కుట్టకుండా మిడిల్‌లో నుంచి ఇలా స్టిచ్ చేశారంటే మీరు ఎప్పటికి పర్ఫెక్ట్‌గా ఉంటది. మీకు అలవాటయిపోతుంది. ఈజీగా ఉంటది ఇదే మెథడ్. ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసి స్టిచ్ వేశాక డబుల్ కుట్టు పడుతుంది వన్ సైడ్. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టు వేసేసుకోండి. కొంచెం కొంచెం క్లాత్ పట్టుకుంటూ వేయాలి. ఇప్పుడు అటు సైడు డబుల్ కుట్టొచ్చింది. దీనికి ఇప్పుడు సింగిల్ కుట్టొచ్చింది కదా! దీన్ని మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ అక్కడ మిడిల్ వరకు స్టిచ్ వేస్తాం. ఇలానే సేమ్ 2 హ్యాండ్స్ రిపీట్ చేయాలి. ఇక్కడ కూడా ఎక్కలు తక్కలు లేకుండా నీట్‌గా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు బ్యాక్స్‌కి టర్న్ చేసేసుకొని ఇది కూడా వేసేస్తున్నాం. మిడిల్ వరకు వేసేస్తే డబుల్ స్టిచ్ వస్తుంది. సేమ్ ఇలానే 2 హ్యాండ్స్ వేసుకోండి. 2 హ్యాండ్స్ వేశాక మనం సైడ్ జాయిన్ చేస్తాం. చూడండి అయిపోయినాయి హ్యాండ్స్. ఇలా 2 ఎక్కించాక సైడ్స్ జాయిన్ చేస్తున్నాం. దీనికి ఇంకొకటి స్టిచ్ చేయడం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తలేను. డైరెక్ట్ సైడ్స్‌కి ఫస్ట్ కొంచెం అంతా 1 ఇంచ్ మనం క్లాత్ పట్టుకొని స్టిచ్ వేసేసుకోండి. ఏ బ్లౌజ్‌కైనా అంతే ఫస్ట్ అయితే కొంచెం క్లాత్ పట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. తర్వాత మనకు కొలత బ్లౌజ్ బట్టి మనం మెజర్ చేసుకుంటాం. ఇలా ఎక్కలు తక్కలు లేకుండా సమానం పెట్టుకొని కుట్టు వేసుకోండి. స్టార్టింగు, ఎండింగు రఫ్ ఇయ్యాలే. ఇక నాకు కొంచెం క్లాత్ ఎక్కువ అనిపిస్తే తీసేస్తున్నాను. లైట్‌గా బాగా తీయొద్దు. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా అలానే స్టిచ్ వేసేసుకోండి. రెండిటి సైడ్ సమానంగా వేసేసుకోండి. కటోరా బ్లౌజ్ చాలా సింపుల్. క్రాస్ బ్లౌజ్ కంటే కటోరా బ్లౌజ్ ఈజీగా ఉంటది. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ నాకు అడగండి. నేను మళ్ళీ వీడియోస్ చేస్తూ పెడతాను. నెక్స్ట్ ఈ వీడియో అయిపోయాక మీకు లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను కటోరా బ్లౌజ్‌ది. నార్మల్ బ్లౌజ్ ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ ఇలా కంప్లీట్‌గా స్టిచ్ వేశాక ఇట్లా కింది సైడ్ నుంచి కొలత బ్లౌజ్ బట్టి ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఉక్సు పట్టి ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఉక్సు పట్టి కొలత బ్లౌజ్ బట్టి ఇట్లా చూసుకోవాలి ఎంతవరకు లూజ్ ఉందనేది మనకు లాస్ట్‌లో వస్తది.
ఇట్లా పట్టుకొని మొత్తం అంతా కొలుచుకుంటూ రావాలి. చూడండి ఇంత ఎక్స్‌ట్రా ఉంది. దాన్ని 4 ఫోల్డ్స్ చేయాలి. అంటే 4 మడతలు పెట్టి మనం సైడ్స్ జాయిన్ చేసాం కదా! అక్కడ మార్క్ వేసుకోండి. 2 సైడ్స్ మార్క్ వేసుకోవాలి ఎంత ఉంది అనేది. ఇలా మార్క్ వేసుకొని అక్కడి నుంచి మనం స్టిచ్ వేయాలి. సైడ్స్ మొత్తం అంతే లెవెల్ ఉంటది. కాకపోతే హ్యాండ్స్‌కి రాంగానే మనము కొలత బ్లౌజ్ బట్టి మెజర్ చేయాలి. ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం చేంజ్ ఉంటది. మళ్ళీ ఏ హ్యాండ్ ఆ హ్యాండ్‌కే మెజర్ చేయాలి. రైట్‌ది రైట్‌కే, లెఫ్ట్‌ది లెఫ్ట్‌కే. లెఫ్ట్‌ది రైట్‌కి అస్సలు పెట్టకండి. ఏ హ్యాండ్ ఆ హ్యాండ్ వరకే మెజర్ చేయండి. చూడండి ఇలా మొత్తం అంతా పరిచి కుట్లు ఎక్కడున్నాయో అక్కడ మార్క్ వేసుకోవాలి. ఆ మార్క్ మీకించి సేమ్ కుట్టు వేసేసుకోండి. ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి. ఇలా 2 స్టిచెస్ వచ్చాయి కదా! మొత్తం 4 వేసుకోండి. 4 లైన్స్ లెక్క నీట్‌గా వేసుకోవాలి. డబల్ డబల్ కుట్లు అట్లా 4 కుట్లు వేస్తే వాళ్ళకి నెక్స్ట్ ఎప్పుడన్నా సన్నమైన దొడ్డైనా కానీ కుట్లు వేసుకోవచ్చు, విప్పుకోవచ్చు. ఇలా అన్ని డబల్ కుట్లు వేసేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేయాలి. 2 సైడ్‌లు సేమ్ ఇలానే వేయండి నేను చెప్పినట్టు. నెక్స్ట్ ఇక్కడ నేను గల్ల మెజర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఉక్సు పట్టి నుంచి చూసుకున్నాను ఎంత హైట్ ఎక్కువ తక్కువ ఉందని చూసుకొని ఇట్లా గల్లంతా మొత్తం అంతా చూసుకోవాలి కొలత బ్లౌజ్ బట్టి. మనకు కొంచెం ఎక్కడైనా ఎక్కువ అనిపిస్తే ఒకసారి దగ్గరికి పట్టుకుంటూ కుట్టు వేయాలి. అవి కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా అంతా కొలుచుకోండి. కరెక్ట్ హైట్ ఉందా? అంటే కరెక్ట్ ఉందా కొలత బ్లౌజ్ బట్టి అని చూసుకోండి. ఇక్కడ మనకు కొంచెం లైట్‌గా లూజ్ అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాను చూడండి. లూజ్ అవుతే ఏం చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ ఇట్లా కొంచెం కుట్టేసుకొని వెనక సైడ్ నుంచి ఇట్లా క్లాత్ దొరకబట్టుకుంటూ కుట్టు వేయాలి. అప్పుడేమవుతుందంటే క్లాత్ కొంచెం ఫోల్డింగ్ వచ్చి దగ్గరకవుతుంది. మనం వేసే కుట్టుని బట్టి కొంచెం లైట్‌గా దగ్గరకవుతుంది. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే కుట్టు వేసేసుకోండి. ఇది లైట్‌గా కొంచెం దగ్గరకవుతుంది. సో, కొంచెం ఎక్కువైనా కానీ సెట్ అవుతది. ఇలా కంప్లీట్‌గా వేశాక మీరు ఫస్ట్ కట్ చేసుకున్న చిన్న చిన్న క్రాస్ పీసెస్ తీసుకోండి. అన్నీ ఒకసారి జాయిన్ చేసేసుకోండి. గల్ల ఎంత హైట్ ఉందనేది అంత హైట్ వరకు మొత్తం అన్ని క్రాస్ పీసెస్ కట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఒక్కొక్కటి అన్ని జాయిన్ చేసేసుకున్నాక ఎక్కువలు తక్కువలు ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా ఒకటే లెవెల్‌లో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. వన్ సైడ్ ఎక్కువ తక్కువ లేకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇట్లా గల్లకు మొత్తం అంతా కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ సీదా ఉండి ఈ క్లాత్ దాని మీద పెట్టేసుకొని కుట్టు వేయాలి. సీదా సైడ్ నుంచి మొత్తం కుట్టు వేసుకొని లాస్ట్‌కు ఎండింగ్‌లో కూడా కొంచెం క్లాత్ ఉంచుకోవాలి ఎక్స్‌ట్రా. లాస్ట్ కూడా ఫోల్డ్ చేయడానికి. ఇలా కుట్టు వేశాక గల్ల కూడా కొన్ని కట్స్ ఇవ్వండి. రౌండ్‌గా తిరగడానికి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. పైపింగ్ చేసినట్టు ఫోల్డ్ చేసి మనం పైపింగ్ చెప్తే కింద బ్లౌజ్ మీద కుట్టు పడుతుంది కదా! ఇప్పుడు మనం గల్ల మీద కుట్టు వచ్చేటట్టు మనం ఎక్కించిన పత్తి మీద కుట్టు పడేటట్టు వేయాలి. ఇలా కంప్లీట్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసుకోండి. ఎండింగ్‌లో మనం ఫోల్డ్ చేయలేం కదా! ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసుకోండి. నెక్స్ట్ ఇలా వేశాక బ్యాక్ సైడ్ మనకు కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటది. వెనక సైడు బ్లౌజ్ కట్ కాకుండా నీట్‌గా ఈ ఏసిన పీస్ మాత్రమే కట్ చేసుకోండి. చూడండి ఒక్కొక్కసారి మీరు బిగినర్స్ అయితే మీకు బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అలా కట్ చేయకుండా ఓన్లీ క్లాత్ మాత్రమే కట్ చేయండి. ఇలా మొత్తం అంతా ఎక్స్‌ట్రా క్లాత్ అంతా తీసేసుకొని పైపింగ్ చేయాలనుకుంటే మీరు కొంచెం దొడ్డు కుట్టు పెట్టుకొని దాంతో కుట్టు వేయండి. లేదు మేము పైపింగ్ ఇష్టం లేదు అని అనుకుంటే డైరెక్ట్‌గా సన్నపు కుట్టుతోటే ఇలా వెనక సైడు టర్న్ చేయాలి. మనం ఏసిన ఇప్పుడు పట్టి. మీదికి కనిపించకుండా బ్యాక్ సైడ్ ఉండేటట్టు పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. మీకు అర్థమైందా వీడియో? ఇంతేనండి బ్లౌజ్ స్టిచ్ చేయడం చాలా సింపుల్. బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. నేను వీడియోలో అన్ని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బ్లౌజ్ రెడీ అయిపోయింది.
ఇంతే కటోరా బ్లౌజ్ చాలా సింపుల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.